ద్వాపర యుగంలో రుక్మిణీదేవి చేత పూజించబడి ఈ కలియుగంలో ప్రస్తుతం ఉడిపిలో పూజలు అందుకుంటున్న ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి మహాదర్శన భాగ్యం ప్రపంచంలోనే ఏ దేవాలయంలో లేని విధంగా కిటికీలోంచి చూసి దర్శనం చేసుకునే మహాభాగ్యం ఉన్న శ్రీకృష్ణ దేవాలయం. ఈ దేవాలయం యొక్క చరిత్ర, అలాగే ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ చూడవలసిన దేవాలయాల గురించి మొత్తం ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఈ వీడియోలో మీకు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం, అలాగే ఉడిపిలో చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా, అవి అయితే చూపిస్తాను. బయట అయితే వర్షం పడుతుంది. శ్రీకృష్ణ దేవాలయం అయితే ఖచ్చితంగా చూడగలం. ఉడిపిలో మాల్పే బీచ్ నుంచి సెయింట్ మేరీస్ ఐలాండ్ టూర్ ఉంటుంది. అది వర్షం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు, చెప్పలేము. ఓకేనా, ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనం ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే ఉడిపి అయితే బయలుదేరిపోతున్నాము. ఈ దేవాలయాన్ని దగ్గర స్టే చేస్తున్నా, అసలు వదిలేళ్ళాలంటే ఎదులా ఉంది, అంత బాగుంది. నైట్ కూడా చాలాసేపు ఆ టెంపుల్ దగ్గరే అలా కూర్చున్నాం, చాలా బాగుంది. అయినా ఇప్పుడు వదిలి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మనం ఉడిపి అయితే బయలుదేరిపోతున్నాము. మనకి ట్రైన్ ఉంది 6:50కి, మార్నింగ్ 6:50కి స్టేషన్కి వెళ్ళిపోయి కలుసుకుందాం. బృహదేశ్వర్లో ఏంటంటే మీకు ర్యాపిడోలు, ఓలాలు, ఊబర్లు ఏముండవు. ఆటోలు మాట్లాడుకోవడం ఎక్కడికక్కడ, చాలా రేరుగా ఉంటాయి కూడా. పొద్దున్నే చూసుకోండి, తొందరగా బయలుదేరాను స్టేషన్కి అయినా బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ వరకు 70 రూపీస్ తీసుకున్నాడు ఇద్దరికి. ఇదే మురుదేశ్వర్ రైల్వే స్టేషన్. చాలా పాతదిలా ఉంది కదా, అది చాలా దగ్గరే. ఏంటంటే మనల్ని బస్సు దింపారు కదా స్టార్టింగ్లో, ఇక్కడ మనం నిన్న వచ్చినప్పుడు. అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. అక్కడికైతే 60 రూపాయలు, ఇక్కడికైతే 70 రూపాయలు తీసుకున్నారు ఆటో వాళ్ళు. గుడి దగ్గర నుంచి ఓన్లీ ఆటో సర్వీసే ఇక్కడ. ఓబర్లు, ఓలాలు, ర్యాపిడోలు ఏమి ఉండవు. అవి చూసుకోండి. మనకి మురుదేశ్వర్ నుంచి ఉడిపికి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంది. ట్రైన్స్ ఉంటాయి మీకు ఎక్కడికక్కడ చూసుకోండి. అంటే గోకర్ణ రోడ్ నుంచి కూడా మీకు బెంగళూరు వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. వెళ్ళే దారిలోనే హొనావర్ ఉంటుంది, ఉడిపి ఉంటుంది, మ్యాంగ్లూర్ అన్నీ తగులుతాయి. దాన్ని బట్టి మీరు ఎక్కడ దిగాలన్నారో దాన్ని బట్టి చూసుకొని బుక్ చేసుకోండి. మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ ఇదే. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, 2 ప్లాట్ఫామ్లు. ట్రైన్ అయితే ఒక 20 మినిట్స్ లేట్గా వస్తుంది. మనం ముందుగానే వచ్చేసాము. బాగుంది, చిన్న రైల్వే స్టేషన్. మురుదేశ్వర్ నుంచి ఉడిపి వెళ్తున్నాం. ఈ కోస్టల్ కర్ణాటకలో ట్రైన్ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు మనం ఇక్కడ నుంచి బెంగళూరు వరకు వెళ్తే మధ్యలో ఎన్నో టన్నెల్స్ ఉంటాయి, ఫారెస్ట్లో జర్నీ, సూపర్ లొకేషన్స్ కనిపిస్తాయి. తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి. చూడండి వెళ్ళేవి ఎలా ఉందంటే, చూడండి అసలు అదిరిపోలేదు లొకేషన్స్ మాత్రం. ఇలా ఈ కోస్టల్ కర్ణాటక అందాలను చూసుకుంటూ ఎంతసేపు అయినా ప్రయాణం చేయొచ్చు, భలే ఉంటుంది. షిరూర్ స్టేషన్ అంట ఇది. అక్కడ కామెడీ, స్టేషన్లో ఒక్కడు లేడు. ఆ బయట దిగిన ఒకడు కూడా ట్రైన్లో వాడు ఎప్పుడే బయట దిగాడు. ఖాళీగా ఉంది స్టేషన్ మొత్తం, ఎంత ఖాళీగా ఉందో. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఇదంతా సెకండ్ సీటరు. 80 రూపీస్ ఛార్జ్ చేశారు మనకి మురుదేశ్వర్ నుంచి ఉడిపికి. ఖాళీగా ఉంది ట్రైన్ మొత్తం. దీంట్లో ఈవీ కూడా ఉన్నాయి. బాగుంటుంది కదా, లొకేషన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఈవీ కూడా ఉంది లాస్ట్లో. మొత్తం జర్నీ అంతా ఎలా ఉంటుందంటే, మనం అమలాపురంలో జర్నీ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది సేమ్ అలాగే. కొబ్బరి చెట్లు, ఇల్లు భలే ఉన్నాయి మొత్తం జర్నీ మాత్రం. భలే ఉన్నాయి ఇల్లులు. ఇలా వర్షంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ లొకేషన్లు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. స్టేషన్ కుందాపుర. ఇది మీకు తెలుసు కదా,
రీసెంట్గా ఒక వీడియో ట్రెండ్ అవుతుంది కదా, రిషబ్ శెట్టి గారు, ఎన్టీఆర్ గారు అంతకుముందు ఒక టెంపుల్కి వెళ్తారు, శివుడి గుడికి. ఒక కేవ్లో ఉంటుంది అది అది దీనికి ఇక్కడ నుంచి చాలా దగ్గర అది. కాకపోతే ఏంటంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, ప్రైవేట్ వెహికల్ ఏదైనా తీసుకొని అయితే వెళ్ళాల్సిందే. రిషబ్ శెట్టి గారి విలేజ్ కూడా ఈ దగ్గరలోనే ఉంటుంది, ఈ స్టేషన్ దగ్గరలో. ఇదిగోండి కొందాపురా. వచ్చేసాం ఉడిపి స్టేషన్కి. 9:30 అయింది టైము. 8:30కి రావాల్సింది, అక్కడ లేట్గా వచ్చింది, ఇక్కడ లేట్గా వచ్చింది. ఇది ఇలాగా బెంగళూరు వెళ్ళిపోద్ది, యశ్వంతపూర్కి వెళ్ళిపోద్ది ట్రైను. మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోమన్నాం. ఆటో బాబాయ్ ఇక్కడ దింపేశాడు. ఇదిగోండి ఇక్కడ బస్సెస్ అన్నీ ఆగుతున్నాయి. ఇక్కడ ఎదురుగానే మనకి హోటల్ సిద్ధార్థ అని ఉంది, చూసారా? లాడ్జ్, బారు, ఫ్యామిలీ రెస్టారెంట్, ఏసీ, నాన్ ఏసీ. దీంట్లోనే ఇందులో అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్ ఒకసారి ఎలా ఉందో చూపిస్తానా అండి. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు బ్రేక్ఫాస్ట్ ఏదైనా టిఫిన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ పైకి వెళ్ళి రూమ్ చూపిస్తా. ఇది రిసెప్షను. మన రూమ్ అయితే పైకి వెళ్ళాలి మనం. లిఫ్ట్ బాగుంది కదా, ఓపెన్ లిఫ్ట్ ఓపెన్. ఎన్నో ఫ్లోర్లు ఇచ్చారు మనకి? థర్డ్ ఫ్లోరా? ఓకే. థర్డ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత మన రూమ్ ఇది 201. టీవీ ఉంది, ఫ్యాను, బెడ్, ఇద్దరు పడుకోవచ్చు, బాగుంది. ఇక్కడ ఓపెన్ వ్యూ, పర్వాలేదు. వర్షం పడుతూనే ఉంది, ఆగుతుంది వస్తుంది, ఆగుతుంది వస్తుంది, కానీ బాగుంది. ఇక్కడ ఎదురుగా చిన్న టెంపుల్ ఒకటి ఉంది, బాగుంది. సిటీ మొత్తం ఉడిపి కూడా అదిరిపోయింది. బస్ స్టాండ్కి జస్ట్ పక్కనే ఉంది. ఇక్కడ నుంచి కృష్ణుడు టెంపుల్ కూడా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే. ఇక్కడ అయితే రూమ్ తీసేసుకున్నా. ఈ రూమ్ అయితే మనకి 1200 ఛార్జ్ చేశారు, 1500 దాకా చెప్పారు. ఇప్పుడు అన్ సీజనే, పెద్ద ఏముండదు. అదే నవంబర్, డిసెంబర్ ఆ టైంలో అయితే, దానితో వీకెండ్ అయితే కొంచెం కాస్ట్ తగ్గరు. కానీ నార్మల్ డేస్లో వచ్చినప్పుడు 1000 రూపాయల నుంచి అయితే మంచి హోటల్స్ అయితే దొరికేస్తాయి. దాన్ని బట్టి 2-3 హోటల్స్ చూసుకోండి బెటర్. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి మన ఉడిపిలోనే ఎంతో ఫేమస్ అయిన కృష్ణుడి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లైక్ చేసి కొంచెం హైప్ ఇవ్వండి మామ, వీడియోకి హైప్ అని వస్తుంది. హైప్ ఇస్తే కనుక వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వదు. ప్లీజ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. ఉడిపి కూడా బాగుందబ్బా, చక్కగా తిరగడానికి. మంచి మంచి బీచెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మంచి సీజన్లో రావాలి కానీ చాలా బాగుంటుంది. ఫ్రెష్ అయిపోయాము, ఇప్పుడు కృష్ణ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. వర్షం అలా పడుతూనే ఉంది, ఆగట్లేదు. పర్లా, మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది, జస్ట్ ఒక 500 మీటర్స్ అంతే, 5 మినిట్స్ వాక్. బస్ స్టాండ్ మనం ఉన్న హోటల్ ఉంది కదా, ఆ ఏరియా అటు నుంచి అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ 4 రోడ్ కార్నర్ వస్తుంది. మీరు లొకేషన్ పెట్టుకోండి, పర్లేదు. లొకేషన్ పెట్టుకుని డైరెక్ట్గా వెళ్ళిపోతారు టెంపుల్ దగ్గరికి. ఈ రోడ్లో ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. అదిగోండి ఈ చిన్న రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. భలే ఉన్నాయి కదా చుట్టూ ఆ పెంకుటిల్లు, ఇటువైపు చిన్న రోడ్డు, బాగుంది. వర్షం పడుతూ ఉంటే చిన్నగా అందం భలే ఉంది. ఇదిగోండి టెంపుల్, వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. బాగుంది టెంపుల్. టెంపుల్ దగ్గర ఇదో గేటు, మనం అటు నుంచి ఆ గేట్ నుంచి వచ్చాము. ఇటో గేట్ ఉంది. రోడ్డు మొత్తం జ్యువెలరీ షాప్లో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ జ్యువెలరీ ఏమైనా కొంచెం తక్కువ, అదేమో తెలియదు. కానీ అలాగే కృష్ణుడి గుడిలోకి వెళ్ళడానికి పువ్వులు.
కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న ఈ శ్రీకృష్ణ దేవాలయానికి ఎంతో ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది. ఈ దేవాలయాన్ని శ్రీ మధ్వాచార్యుల వారు 13వ శతాబ్దంలో అయితే స్థాపించారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారు గర్భాలయంలో ఉన్నప్పటికీ భక్తులకు నేరుగా దర్శనం ఇవ్వరు. ఎందుకంటే శ్రీకృష్ణుడు గొప్ప భక్తుడైన కనకదాసుకి ఆలయంలో ప్రవేశం లేకపోవడంతో అతను ఆ ఆలయం వెనక భాగంలో నిలబడి ప్రార్థిస్తాడు. అతను భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు వెనకకు తిరిగి దర్శనం ఇచ్చారని చెప్పి నమ్ముతారు. అందుకే అందరు ఇక్కడి నుంచి దర్శనం చేసుకుంటారు. దీని పేరు చూడండి, కనకన కిన్ని అని చెప్పి ఏర్పాటు చేశారు. అంటే కనకదాస్ కిటికీ అని అర్థం. పూజ సంబంధించిన టికెట్స్ అన్ని ఇక్కడ ఇస్తారు. ఇదంతా 500 రూపీస్ దర్శనం. ఇది దీనికి చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. 500 రూపాయల దానికి కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఫ్రీ దానికి ఎంతమంది ఉంటారు ఇప్పుడు. ఓ వర్షం పడుతూనే ఉంది. ఇక్కడో దేవాలయం ఉంది. ఈ శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్న విగ్రహానికి ఒక పెద్ద చరిత్రే ఉంది. ఒకసారి సముద్ర తీరంలో మధ్వాచార్యుల వారు ధ్యానం చేస్తూ ఉండగా అక్కడ తుఫాన్లో చిక్కుకున్న ఒక వాడిని అయితే రక్షిస్తారు. దానికి కృతజ్ఞతగా వాడ యజమాని ఏదైనా తీసుకోమని కోరగా ఆయన గోపీ చందనంతో కప్పబడి ఉన్న 2 గంధపు దిమ్మలను అయితే తీసుకుంటారు. అందులో ఒక దిమ్మ విరిగిపోగా దాంట్లోంచి ఈ అద్భుతమైన బాలకృష్ణుడి విగ్రహం బయటపడుతుందని చెప్పి అదే ఈ ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ విగ్రహం అని చెప్పి చరిత్ర. చూడండి ఇక్కడ ఎంత పెద్ద లైన్ ఉందో. ఇదంతా ఫ్రీ దర్శనంకి. ఇక్కడ నుంచి అదిగోండి గుడి అక్కడ ఉంది. ఈజీగా 2 అవర్స్ ఈజీగా పడుతుంది. ఎలా అనుకున్నా 2-3 అవర్స్ పట్టేస్తుంది ఇవన్నీ తిరిగి వెళ్ళాలంటే. అది 500 రూపీస్ దర్శనం ఉంది. అదైతే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అయిపోద్ది అనుకుంటా. మామూలు కమర్షియల్గా పెట్టట్లేదు ఎక్కడైనా టికెట్లు మరి కాస్ట్ ఎక్కువ పెట్టారు. 500 రూపీస్ దర్శనం టికెట్. ఇదిగో లోపల స్వామివారిది లైవ్, అది లైవ్లో చూపిస్తున్నారు చూడండి. లోపల సేమ్ అదే విగ్రహం లైవ్ పెట్టి చూపిస్తున్నారు. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి అయితే ఇలా బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి లైన్ ఉంది చూడండి, పైకి వెళ్తున్నారు. అదేంటంటే మధ్యాహ్నం టైంలో అన్నప్రసాదం కూడా ఉంటుంది. భోజనం టైంలో వస్తే కనుక మీరు భోజనం చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 500 రూపీస్ దర్శనంకి వెళ్ళాము. అది మాత్రం కొంచెం ఇక్కడ దర్శనం విషయంలో మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఫ్రీ దర్శనం లేదంటే 500 మధ్యలో ఏమీ లేవు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చారనుకో పెర్ హెడ్ 500 పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువే కదా. అది కొంచెం ఎక్కువ. ఫ్రీ దర్శనం అంటారా, బోల్డ్ లైన్ ఉంది. ఎన్ని గంటలు పడుతుందో కూడా తెలియదు. చాలా పెద్ద లైన్ ఉంది. ఈ 500 రూపీస్ దర్శనం ఏంటంటే మనకి ప్రసాదం ఇస్తారు. అలాగే స్వామివారిది ఒక ఫోటో ఇస్తారు. అది బాగుంది. అబ్బా మీకైతే చక్కగా అయితే ఈ దేవాలయం గురించి మొత్తం చెప్పాను. ఇంకా మెయిన్గా ఏంటంటే ఇక్కడ పంచిలాపైనా పర్వాలేదు, పైన మాత్రం షర్ట్ అయితే తీసేయాలి. ఒక టవల్ ఉంటే ఇలాంటి కండవ ఉండేది తెచ్చుకోండి, లేదా నార్మల్గానే వెళ్ళిపోవచ్చు. షర్ట్ తీసి లోపలికి వెళ్ళాలి. పంచిలాపైనా పర్వాలేదు. ప్రసాదాల కౌంటర్ అయితే 2-3 చోట్ల ఉంది. లోపల కూడా ఉంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. టెంపుల్కి ఇంకో సైడ్ వ్యూ మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో. దర్శనంలో 500 రూపీస్ దర్శనం ఉంది, నార్మల్ దర్శనం ఉంది కదా. ఏదో ఇప్పుడు మనకి ఏదైనా మనకి కనదరం గుళ్ళో అనుకో 500 అంటే కొంచెం ముందుకెళ్ళి చూస్తాము. ఫ్రీ దర్శనం అయితే వెనక నుంచి చూస్తాం కదా. ఇక్కడ అలా లేదు. చివరికి అందరూ కలిసేది ఒకే ప్లేస్లోనే ఒక చోటే దర్శనం అందరికి ఒకలా కలుగుద్ది. కానీ వెళ్ళే వేరు అంతే, రూట్ వేరు. ఇదేంటంటే ఫ్రీ దర్శనం ఎక్కువ మంది ఉంటే చాలా టైం పడుతుంది. 500 దర్శనం అయితే కొంచెం తొందరగా అవుద్ది అంతే. చివరికి మాత్రం ఒకే చోట నుంచి ఇద్దరికి దర్శనం కలుగుతుంది. దాన్ని బట్టి చూసుకొని అయితే రండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 4-5 వచ్చారంటే చాలా కష్టం. 500 అంటే కొంచెం అది ఆలోచించాల్సిన విషయం. కొంచెం కమర్షియల్గా ఉన్నారు. ఫ్రీ దర్శనం ఖాళీగా ఉందండి. ఫ్రీ దర్శనం చక్కగా చూసేసుకోండి. అన్నప్రసాదం అయితే పెడుతున్నారు ఇక్కడ. అదిగోండి లైన్ చూసారా, దానికే లైన్ ఇదంతా. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి ఇంకే గుడికి వెళ్ళినా ఇలా కామన్గా ఉంటూ ఉంటాయి కదా షాపింగ్ చేసుకోవడానికి, అలా ఉంది. వీకెండ్ వస్తే మాత్రం చాలా కష్టం, క్రౌడ్ ఎక్కువ. మ్యాక్సిమం వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి, అది బెటరు. కృష్ణ గీత మహాద్వార. మనం ఇందాక వచ్చిందేమో లోపలికి ఒక ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇందాక మనం వచ్చింది అటు నుంచి అటువైపుకి వెళ్ళాలి, అదొక ఎంట్రన్స్. పార్కింగ్ కూడా ఇక్కడ కంఫర్ట్గా అన్ని చోట్ల పార్కింగ్ బాగానే ఉంది.
ఈ పక్కనే చంద్రమౌళీశ్వర దేవస్థానం ఉంది. ఈ గుడి కూడా చాలా బాగుంది, వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇదిగోండి గుడి ఎంట్రన్స్ ఉంది కదా, దానికి ఎదురుగా ఉంది. అయిపోయిందా? కృష్ణుడి దేవాలయం పక్కనే ఇక్కడ హోమాలు చేస్తున్నారు. అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ చూసుకోండి వచ్చినప్పుడు. ఇక్కడ అయితే రథం ఉంది స్వామివారిది. ఇంకా దేవాలయానికి ఇంకా అయిపోయిన దర్శనం అంతా, వెళ్ళిపోదాం. గుడికి పక్కనే ఇదిగోండి కృష్ణుడి దేవాలయం పక్కనే అనంతేశ్వర దేవస్థానం అంట. ఇక్కడ దేవాలయం ఉంది, దర్శనం చేసుకోండి. ఇక్కడే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం కూడా ఉంది. ఒకే చోట చాలా దేవాలయాలు మఠాలు ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్లో ఉడిపి హోటల్స్ అని ఉంటాయి కదా, అలా కాదు. ఉడిపి హోటల్లోనే తింటే ఎలాగుంటుందా అని చెప్పి ఉడిపి హోటల్లో తీసుకున్నా. చూద్దాం ఎలాగుంటుందో. వెల్కమ్ టు మాల్పే బీచ్. ఇక్కడి నుంచి మనం సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి బోట్స్ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. కాకపోతే వర్షం పడినప్పుడు ఆ సెయింట్ మేరీస్ ఐలాండ్ అనేది క్లోజ్ చేస్తారంట. ప్రజెంట్ ఉందో లేదో తెలియదు, వెళ్ళి అయితే అడుగుతాను. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఆటో బాబు ఏదో బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఇద్దరికి 200 తీసుకున్నారు. అమ్మ ఇక్కడ బిజినెస్ వేరేలా ఉందయ్యా. ర్యాపిడోలు వాళ్ళు ఇక్కడ ఏమీ పని చేయవు, అలాంటివి ఏమీ వర్క్ అవ్వట్లేదు. ఈ ఆటోలు మాత్రమే ఉన్నాయి. మనం మాట్లాడుకొని కట్టించుకొని రావడమే. ఈ మాల్పే బీచ్కి ఎంట్రన్స్, వెళ్ళి చూద్దాం. ఇంకా బీచ్ దగ్గర ఉండే హడావిడి అంతా తెలిసిందేగా, బాగుంది. మధ్యలో గాంధీ తాత ఉన్నారు. ఇక్కడ చాలామంది కైట్స్ ఎగరేస్తున్నారు. గాలిపటాలు ఉడిపి క్రౌడ్ బాగానే ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ బాగానే ఉన్నారు. అబ్బో పిల్లల గేమ్స్ హల్చల్ మామూలుగా లేదుగా. ఒంటిలు ఉన్నాయి, తిరగడానికి గుర్రాలు ఉన్నాయి. ప్రెజెంట్ ఏంటంటే వర్షం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాకాలం ఆ సెయింట్ మేరీస్ ఐలాండ్ వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి క్లోజ్ అంట. బీభత్సమైన వర్షాలు ఏం లేవు, మరి ఎందుకో క్లోజ్ చేస్తారు. అసలు ఈ మాల్పే బీచ్లో కూడా స్నానం చేయడానికి కూడా లేదు, క్లోజ్. ఈ వర్షాకాలం ఎవరైనా ఈ ఉడిపి సైడు ఇటు సైడ్ రావాలంటే కొంచెం స్కిప్ చేసేయండి. బీచెస్ అలౌడ్ ఉండవు, ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ అలౌడ్ ఉండవు, అవి ఉండవు. కాబట్టి కొంచెం అక్టోబర్ ఆ టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కృష్ణుడి టెంపుల్ చూసుకున్న తర్వాత మీరు ఇంకో రోజు ఉంటే చక్కగా 1 డే ఈ మాల్పే బీచ్, సెయింట్ మేరీస్ ఐలాండ్, అది ఐలాండ్స్ ఉంటాయి మధ్యలో, ఐలాండ్ అటువంటివి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలం స్కిప్ చేయండి ఇటు వస్తే కనుక. ఎందుకంటే బీచెస్లో కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అదిగో బాబాయ్లు ఉన్నారు అక్కడ. ఇంక ఇక్కడికి వచ్చి ఆడుకోవడమే. ఇంక అదిగో క్యామెల్ రైడ్లు, హార్స్ రైడ్లు, పిల్లలు ఆడుకోవడానికి ఇదిగో ఇటువంటి యాక్టివిటీస్ ఇవి ఉన్నాయి ఇక్కడ, అంతే. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే అక్టోబర్ మినిమం, సెప్టెంబర్ ఎండింగ్కే ఓపెన్ అవుతాయి తప్పితే ఈ మధ్యలో ఓపెన్ అవ్వడం అనేది కష్టమే. ఇక్కడేమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఇక్కడేమో కాల్ చేస్తున్నారు బాబాయ్, ఇక్కడేమో క్రికెట్. ఇదిగోండి బీచ్ లోపలికి వెళ్ళకుండా ఇలాగా వలగట్టేశారు దారిలో. ఎవరు వెళ్ళడానికి లేదు, అందరు ఎక్కడి నుంచో ఇదిగో ఇలా ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఏదో సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్దామని వచ్చాను, ఏమీ లేదు, బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సమయాన్ని వృధా చేయకుండా ఉడిపిలో తెలుగులో పెద్ద సినిమా ఆడుతుంది. మామూలుగా ఇంకా పెద్ద సినిమా మనం ఉడిపిలో చూసేద్దాం. ఇప్పుడే 6:30 షో ఉంది, వెళ్ళిపోదాం. లెట్స్ గో. వీళ్ళు బీచ్లో బాక్స్ క్రికెట్ ఆడుకున్నారు అయ్యా.
బాగుంది. ఓ పక్కనే బాబాయ్ పరిగెత్తిస్తున్నాడు. ఎయ్ అట్టుంటుంది. అక్కడేం పాపలు ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మనమేమో బబ్బేగాల్లాగా వీడియోలు తీసుకున్నాం. అది మ్యాటర్. వేరే రాష్ట్రం వచ్చి తెలుగులో మన పెద్ద సినిమాని చూస్తున్నాం. మరి మామూలుగా ఉండదు. ఉడిపి మాత్రం పెద్ద సినిమా చూడడానికి వచ్చినట్టు ఉంది. అలాగే ఉంది. సినిమా టెంపుల్ ఒకటి అయిపోయింది మెయిన్ గా, కానీ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్ని కవర్ చేయడానికి ఇప్పుడు అవ్వదు. ఫుల్ వర్షం, దానివల్ల బీచ్లకు అలవ్ లేదు, బోటింగ్ లేదు, ఏమి లేదు. ఇంకా అందుకే సినిమాకి వెళ్ళిపోయి రేపు వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు వర్షం లేదు, మళ్ళీ సినిమాకి వెళ్ళిపోదాం. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అదికి వచ్చేసాం. టైమ్స్ స్క్వేర్ మాల్ అంట. వచ్చేసాం థియేటర్ దగ్గరికి. ఇదే టైమ్స్ స్క్వేర్, దీంట్లోనే సినిమా ఉంది. ఈ షాపింగ్ మాల్లోనే ఉంది, సెకండ్ ఫ్లోర్లో ఉందంట. టైమ్స్ స్క్వేర్లో థియేటర్ పేరు భారత్ మూవీస్. పైకి వెళ్ళాలి. మన పీవీపీ మాల్లో ఉంది ఇక్కడ. సేమ్ విజయవాడలో పీవీపీ మాల్ ఎలాగ ఉంటుంది, సేమ్ అలాగే ఉంది. ఇంకా మాల్ అన్నీ అలాగే ఉంటాయి. భారత్ సినిమాస్. కర్ణాటకలో థియేటర్స్ ఎలాగ ఉంటాయో చూపిస్తా. ఉడిపిలో అయితే ఇదిగో టికెట్స్ అయితే తీసేసుకున్నాము. 2 టికెట్లు. ఇక్కడ టికెట్ కాస్ట్ 200, 350 ఉంది, 500 కూడా ఉంది. 500 అంటే సోఫా సెట్. నెక్స్ట్ 350 ఉన్నాయి. 200 కూడా వెనకే ఉన్నాయి, ఖాళీగా ఉంది. 200 2 తీసేసుకున్నాం. సినిమా ఎలా ఉంటుందో చూసి చెప్తా. చూసారా, కర్ణాటకలో పెద్ద తెలుగు పెద్ద ఎక్కడైనా పెద్ద ఒకేలే పాన్ ఇండియా మూవీ అనేది తెలుగులో చూస్తున్నాం. ఫస్ట్ టైం వేరే స్టేట్కి వచ్చి మన సినిమాని తెలుగులో చూస్తున్నాం. అది మరి మ్యాటర్. ఇదే మాల్లో పైకి వస్తే గేమ్ జోన్ ఉందంతా. చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఆడుకోవడానికి బాగుంది. మీరు కూడా ఎవరైనా ఇక్కడ సినిమాకి వచ్చినప్పుడు మీతో పాటు పిల్లలు ఉంటే పైకి తీసుకొచ్చేయండి, ఇక్కడ ఆడుకోవచ్చు. ఉడిపిలో పెద్ద సినిమాకి వచ్చాము. మొత్తం గాలి, మొత్తం గాలియే. మా హాయితో 10 మంది వస్తారో రారో తెలీదు. సినిమా అయితే అయిపోయింది. వేరే స్టేట్ వచ్చి మన తెలుగు సినిమా అయితే చూశాను. ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఫస్ట్ టైం చూసేసరికి అలా అనిపిస్తుంది. అది మ్యాటర్. సినిమా బాగుంది, గుడ్. ఓకే, వీడియో అంతా చూసారు కదా. ఇంకా కంటిన్యూ ఈ కర్ణాటక సిరీస్ వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.